గుడి ఎందుకు పూర్తి చేయలేకపోయినావు? గుడి ఎందుకు పూర్తి చేయలేకపోయావు? ఈ మధ్య నీ పక్కన ఇంకొక భూ కబ్జాదారుడు ఉన్నాడు, ఇంకో లాయరు. ఆయన ఏమంటాడు, ఒక ప్రెస్ మీట్ పెట్టి పైన రాతి కట్టడం కట్టాల్సింది సిమెంట్ తోటి ఇటుకలతో కడుతున్నారు గోపురం అంటాడు. ఇదిగో మీ అగ్రిమెంట్. మీరు 6/7/23 జూలై 6వ తారీఖున మీరు రాసిన పత్రం, మీరు సంతకాలు పెట్టిన మీ కమిటీ వాళ్ళు సంతకాలు పెట్టింది ఏం పెట్టారు? పైన చదవండి. గంగాపార సమేత రామలింగ స్వామి గుడి మీద దేవుడి గుడి, అమ్మవారి గుడి అవన్నీ రాతి కట్టడం, పైన గోపురం మాత్రం అదన్న అమ్మవారి ఆలయ గోపురం ఎత్తు 16 అడుగులు, సైడ్ చుట్టూ పరిహారం అంతా సాలహారం అంతా సిమెంట్ కట్టుబడి చేయవలెను అని మీరేగా రాసుకుంది. ఇది మీరు రాసుకున్న అగ్రిమెంటు. అప్పుడు శిల్పితోటి మీరు రాసుకుంది ఏంటి? పైన ఇటుకలతోటి సిమెంట్తో కట్టాలి గోపురం అని మీరు అగ్రిమెంట్ రాసుకున్నారు. ఈరోజు అదే కమిటీ మీరు చేసిన తప్పుల్ని, ఆడ నాణ్యతా ప్రమాణాలు లేకపోతే అవన్నీ కూడా కొత్త కమిటీ వచ్చినా సరిదిద్దారు. గుడి ఇంకా బాగుండాలని. పైన రాతి గోపురం, వెంకటాయపాలెంలో 40 కోట్లతో కట్టే గుడి కూడా పైన గోపురం వచ్చేసి ఇటుకతోటి సిమెంట్ తోటి కడుతున్నారు. ఆగమన శాస్త్రం వాళ్ళు, అక్కడ సంబంధించినటువంటి వాళ్ళు, అధికారులు ఏది చెప్తే దాని ప్రకారం ముందుకు పోతున్నాం. మీరు చేసిన అగ్రిమెంటే కదా. మీరు చేసిన అగ్రిమెంట్ ప్రకారమే ఈరోజు గాలి గోపురం అనేది అక్కడ సిమెంటు ఇటుకలతో కట్టడం జరుగుతూ ఉంది. వాళ్ళు నేను అడిగా, ఇది కూడా రాతి కట్టడం కడితే బాగుంటుందంటే ఆ శిల్పులు వాళ్ళ సిద్ధాంతులు అన్నారు, షేప్స్ ఎలా కావాలంటే అలా రావు రాళ్లతోటి, ఇది ఇలా కడితేనే మంచిది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మీరు కట్టిన దానికంటే, మీరు అగ్రిమెంట్ అయిన దానికంటే ఇంకా బెటర్ చేద్దామని నేను కూడా ఆలోచించా. అంటే మీరు అగ్రిమెంట్ అయింది రాతి కట్టడం సిమెంట్ తోటి, ఇప్పుడు అదే జరుగుతుంటే దుష్ప్రచారం చేయటం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నా. మీరు చేసిన ఒప్పందం మీరు చేయలేకపోయారు, మేము చేస్తున్నాం. ఈరోజు గుడి కమిటీ వాళ్ళు బ్రహ్మాండం గుడి కడుతుంటే అభినందించాల్సింది పోయి మీరు చేతగాక వదిలేసిపోయారు. గుడి కూడా కట్టలేకపోయారు, ఘాట్ రోడ్ చేయలేకపోయారు, గిరి ప్రదక్షిణ రోడ్డు పూర్తి చేయలేకపోయారు. మేము ఈరోజు గిరి ప్రదక్షిణ రోడ్డు తార్ రోడ్డు వేసాం నెంబర్ 1గా. ఇంకో 5% ఉంది, అది కూడా పూర్తి చేస్తాం. ఒకసారి వెళ్ళి చూడు, గిరి ప్రదక్షిణ రోడ్డు చుట్టూ వెళ్ళి చూసిరా ఎంత బాగుందో. కొండ చుట్టూరు గిరి ప్రదక్షిణ రోడ్డు బ్రహ్మాండంగా తార్ రోడ్డు వేసాం. ఒకసారి వెళ్ళి కళ్ళు తెరిచి చూడు. నువ్వెటు చేయలేదు, మాయమాటలు చెప్పి జనాలను ముంచావు. నేను చేసి చూపించా. నేను జీవి అంటే మాటలోడు కాదు, చేతలోడే. గిరి ప్రదక్షిణ రోడ్డు వేసి చూపించా. ఘాట్ రోడ్డు పూర్తి చేస్తా. ఇప్పుడు 4 కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఆలయ కమిటీ సహకారంతో, భక్తుల సహకారంతో గుడి నిర్మాణం కూడా పూర్తి చేస్తాం. కథ కంచికి మీరింటికి ప్రజల తీర్పు కరెక్ట్గా ఉంది. వినుకొండ నియోజకవర్గానికి తాగునీరు ఎన్నికలకు ముందు చెప్పా. 2019లో నిధులు తీసుకొచ్చా. ఆ రోజు 160 కోట్లు తీసుకొచ్చా. నేను నిధులు తీసుకొచ్చినా మీరు చేతకారుగా పూర్తి చేయలేకపోయారు. మంచినీళ్ళ స్కీము, శాశ్వత మంచినీటి పథకానికి ఇప్పుడు 240 కోట్లు తీసుకొచ్చా. 2 ఏళ్లలో పూర్తి చేసి చూపిస్తా. నువ్వు 5 ఏళ్ళు మాటలు చెప్పావు, మోసం చేసి వెళ్ళిపోయావు. ఏ ఒక్కటి చేయలేదు. డ్రింక్ మంచినీళ్ళు చేయలేదు, ఘాట్ రోడ్డు చేయలేదు, టెంపుల్ మీద గుడి కట్టలేదు, గిరి ప్రదక్షిణ రోడ్డు పూర్తి చేయలేదు. ఇంక నువ్వు బీకింది ఏంటో చెప్పు. నేను ప్రజలకు ఇచ్చిన మాట మెయిన్గా నా జీవితంలో ఆశయాల్లో ఒకటి మంచినీళ్ళు ఇవ్వాలి, వినుకొండ మంచినీళ్ళు ఇవ్వాలని 2 ఏళ్లలోనే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తా. 240 కోట్లతో మంచినీళ్ళు, ప్రతి బజార్కి మంచినీళ్ళు, ఇంటింటికి మంచినీళ్ళు. ఈ స్కీమ్ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. తొందరలోనే 4 రోజుల్లో పనులు కూడా ప్రారంభిస్తాం. 2 ఇయర్స్లో పూర్తి చేస్తాం. శాశ్వత మంచినీటి పథకం పూర్తి చేస్తాం, టెంపుల్ పూర్తి చేస్తాం, ఘాట్ రోడ్డు పూర్తి చేస్తాం, గిరి ప్రదక్షిణ రోడ్డు మిగిలిన 5% కూడా పూర్తి చేస్తాం. ప్రజలకి బాధ్యతాయుతంగా ఉంటాం. నీలాగా ప్రజల అధికారం ఇస్తే దోచుకోవటం కాదు. 2014-19లో మళ్ళీ ఆంజనేయులు గారు బాగా చేశారు, ఆయన మళ్ళీ కావాలని నన్ను గెలిపించారు. మరింత బాధ్యతగా ఉంటా, ప్రజాసేవలో పునరంకితం అవుతున్నా. అలాగే కొత్త ఉత్సాహంతో జన్మభూమి రుణం తీర్చుకునేదాకా నిద్రపోను. పేద ప్రజలకు అండగా ఉంటా. వినుకొండని, పల్నాడు జిల్లాని అభివృద్ధి చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ.